హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఆగస్ట్ 23 శనివారం రోజు వ్లాగ్ అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా పేరు రాణి అండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, అలాగే మమ్మీ గారి క్యూట్ మూమెంట్స్, ఇలాంటి చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు ఎవరికైనా నచ్చితే కనుక డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈరోజు పనికి వచ్చేసి నేను ముందు రోజు నైట్ అసలు ఏ ఒక్క పని కూడా చేసుకోలేదన్నమాట. జస్ట్ అన్నం కూర వండేసి పడుకుని పోయినంటే తినని కూడా తినలేదు. ఫుల్ మా మైగాని పడుకోబెట్టేటప్పటికి నేను పడుకుంటాను అనమాట. ఇంకా పొద్దున్నే లేచాను. ఇంకా లేచిన తర్వాత మా మైగాని అయితే ఈరోజు స్కూల్కి పంపించట్లేదు. ఎందుకనంటే కనుక వాళ్ళ పిన్ని ఊరు వెళ్తుంది అనమాట. అందుకని చెప్పేసి తనైతే పంపించట్లా. ఇంకా కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేసేయండి. ఇంక ఇవిగోండి గిన్నెలు. నైట్ ఏవైతే వంట చేశానో అవి అలాగే ఉండిపోయినాయి. ఎక్స్ట్రా రైస్ కర్రీ ఉన్న గిన్నెలన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా ఇలాగే షింక్లో వదిలేసాను అనమాట. నేను అసలు అనుకోలేదు నెక్స్ట్ డేకి మా మైగారిని స్కూల్కి పంపించొద్దు అని చెప్పేసి అయితే థాటే లేదనమాట. ఇంకా అనుకోకుండా నిద్రపోవడం వల్ల ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా ఇలాగ ఉండిపోయినాయి. ఇంకా ఎలాగ మా మైగారిని స్కూల్కి కూడా పంపించట్లేదు కదా, ఇంకా ఆ విషయం కూడా కలిసి వచ్చి ఇంక ఇవన్నీ అయితే ఇలా ఉండిపోయినాయి అనమాట. మా జిల్లాలో ముందు రోజు నూడిల్స్ తెచ్చుకున్నారు. ఇంకా ఆ వీడియో మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా. ఇంకా వాళ్ళు సగం తినగా ఇలా అయితే వదిలేశారనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోలేదు నేను పడుకున్న తర్వాత. ఇంకా అవైతే అలా ఉండిపోయినాయి, ఇంకా పాడైపోయినాయి అనమాట. ఇంకా అవన్నీ తీసుకెళ్ళిపోయి నేను బయట అయితే పారేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేశానండి. నేను ఫస్ట్ టీ పెట్టేసుకున్నా తాగుదాం అనుకునేసరికి ఇంకా వేడయింది, కానీ మళ్ళీ మా మయ్యగాడు వీడియో లేవడం వల్ల ఇంకా అదంతా నేను అలా వదిలేసాను అనమాట. మళ్ళీ మా మయ్యగారికి బ్రష్ చేయించేసి ఇంకా అప్పుడైతే వచ్చి మళ్ళీ అయితే టీ వేడి చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇదిగోండి ఫ్రిడ్జ్లో ముందు రోజు చేసిన దోశ బ్యాటర్ అయితే ఉందనమాట. ఇంకా దీన్ని తీసి అయితే బయట పెట్టాను. దోశలు సరిపోకపోతే కనుక పులిహోర అయితే చేద్దామని చెప్పేసి రైస్ అయితే ఉండిందనమాట నైట్ది. ఇంకా సరేలే సరిపోకపోతే చేద్దామని చెప్పేసి అయితే పెట్టాను, కానీ ఇంకా పులిహోర అయితే చేయలేదనమాట. ఇంకా ఫస్ట్ అయితే టీ వేడి చేసుకుంటున్నాను కదా, ఇంకా టీ వేడైపోగానే బయట అయితే కూర్చుని టీ తాగేస్తున్నాను అనమాట. జడైతే వేసేసుకున్నాను. ఇంకా అప్పుడు టీ తాగేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో వంట పని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత ఏవైతే గిన్నెలన్నీ నా షింక్లో అయితే వదిలేసానో ఆ గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయట పెట్టేసుకున్నానండి. టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇంకా ఆ గిన్నెలన్నీ తర్వాత కలిసి అయితే కడుగుదాం అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ జడైతే వేసుకున్నాను అనమాట. అది కొంచెం గజిబిజిగా ఉందని చెప్పేసి ఇంకా తలంతా మళ్ళీ అయితే దూకున్నాను. ఇంక ఇప్పుడు మా మయ్యగారికి టిఫిన్ అడిగాను అనమాట. అప్పటికి టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా టిఫిన్ అడిగితే వాడు దోశ అయితే తిన్నానైతే చెప్పాడనమాట. ఇంకా చట్నీ చేసే ఓపిక కూడా నాకు లేదు. దోశ బ్యాటర్ వచ్చేసి కొంచెమే ఉండిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో ఇలాగ షేప్స్ అయితే మొన్న ఆర్డర్ చేశాను. ఈ షేప్స్ అవి ఉండేసరికి ఇంకా వీటితో వాడికి అయితే దోశలు అయితే వేద్దాం కదా అని చెప్పేసి అయితే తీసాను అనమాట. షేప్స్ ఇలా ఇవ్వు. ఇంక ఇవిగోండి ఈ షేప్స్ అనమాట. ఒకటి హార్ట్, సర్కిల్, స్టార్, ఇది ఫ్లవర్. వీటితో అయితే మా అమ్మాయి దోశలు వేసిస్తాను ఇప్పుడు నేను. ఓయ్ ఇలా స్ప్రెడ్ అయిపోకుండా అలాగే ఉంటే చాలు. అసలు నేను ఎలా పెట్టచ్చో లేదో కూడా నాకు తెలియదు. పెట్టేసేసేస్తున్నా. వస్తున్నా బాబు, దోశలు వేయద్దా? సిమ్లో పెడతాను స్టవ్. అట్లతో వేసాను. అవన్నీ బాగా చిన్నగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ తిను, ఈ బాగున్నాయి అనుకో, అప్పుడు చూసి వాటితో ట్రై చేద్దాం. అయ్యో తిరిగేస్తే ఎలాగొస్తుంది? దీన్ని ఎలా తీయాలి? ఇలా తిరిగేస్తే కింద కాలుతుంది, కానీ అది కాలదు కదా. ఓకే, చేస్తున్నాను ఆగా. ఏమో ఏంటో అవుతుంది.
ఇది చాక్తో ఇలా తీసేస్తే కిందకి దిగిపోద్ది. తీస్తున్నాను. నువ్వు చూడాలంటే నేను ఎత్తుకోవాలమ్మా. ఉండమ్మా. వచ్చింది. స్టార్ షేప్తో అయితే తీస్తానమాట. ఇంక ఈ సర్కిల్ కూడా ఇలా ఒక సైడ్కి పట్టుకుని ఇదంతా ఇలా తీసి నువ్వు టచ్ చేయకు, గ్యాస్ స్టవ్ కాలిపోద్ది. ఇది దోశ వేసుకుని షేప్ కట్ చేసుకోవాలి. మా ఇందులో పెట్టే బాబోయ్ అమ్మ. పెట్టినారా బాబు. ఇంకా అవన్నీ అయితే తీసానండి. ఇంకా నార్మల్ దోశ అయితే వేసేస్తున్నాను అనమాట. అవి తీసుకెళ్ళిపోయి మా మైగడికి అయితే ఇచ్చాను. ఇంకా వాడైతే తింటూ ఉన్నాడు. ఇంక ఇక్కడ నేను ఒక 2 దోశలు అయితే వేసేసుకుంటున్నాను తినడానికి. దోశ పిండి అయితే చాలా బాగుందండి. 2-3 డేస్ అయిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా దోశలు అవి రావడం నేను చూడలేదనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఇంక ఇవిగోండి మా మైగడి కోసం అనేది వేసినాయి ఇవన్నమాట. ఇవి చల్లగా అవుతాయి కదా అని చెప్పేసి నా దగ్గర పెట్టుకున్నా. వాడైతే చూస్తూ ఉన్నాడు ఎప్పుడు తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి. ఇంకా తీసుకెళ్ళిపోమని చెప్పేసి అయితే వాడికి ఇచ్చాను. ఇంకా నేను ఏదైతే దోశ వేసుకున్నానో ఇంకా అదైతే కాలిపోయిందనమాట. ఇంకా చుట్టూ ఒకసారి అంతా గీసేసిన తర్వాత ఇంకా దోశ అయితే తిరిగేసేసుకుని పచ్చడి అయితే వేసుకుని తినడానికి అయితే రెడీ అయిపోయాను నేను. ఇంకా చక్కగా 2 దోశలు అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఇంట్లో పచ్చడి అయితే ఉండిందనమాట. ఇంకా పచ్చడి అయితే వేసుకుని తినేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా, ముందు రోజువి అలాగే ఈ రోజువి ఇప్పుడు మేము దోశలు వేసుకుని తిన్నవి ఇంక ఇవన్నీ అయితే కడగాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ అయితే బయట పెట్టుకుని ఇంకా అన్నీ కూడా ఫాస్ట్గా అయితే శుభ్రంగా అయితే కడిగేసుకుని సైడ్కి అయితే పెట్టేశాను. ఇంకా గిన్నెలు కడిగిన ప్లేస్ కూడా ఉంటుంది కదా, ఇంకా అది కూడా అయితే నీట్గా కడిగేసుకుని మొత్తం ఎక్కడొక్కడైతే సెట్ చేశాను అనమాట. ఇంక ఈ గిన్నెలు వచ్చేసి ఒకటేమో దోశ పిండిదండి, ఇంకొకటి వచ్చేసి టీ గిన్నె అనమాట. ఇంక ఇవి 2 ఎంత సోమనా సరే వదలట్లేదని చెప్పేసి ఇంక వీటిని అయితే ఇలా వదిలేసా. ఈలోపు డాడీ అయితే వచ్చారనమాట. ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఫిష్ కర్రీ అయితే చేయమన్నారనమాట. ఇవి ఏంటో 4 చేపలు తెచ్చారు. 4 కూడా 12 ముక్కలు అనమాట. ఒక్కొక్క చేప 3 ముక్కలు తెగింది. ఒకటి పొట్ట, తోక అలాగే తల ఇలా 3 ముక్కలు తెగేసరికి ఇంకా వీటిని అయితే నేను బయటికి తీసుకెళ్ళిపోయాను క్లీన్ చేసేసి కర్రీ అయితే చేసేయడానికి. ఇంకా ఫాస్ట్గా క్లీన్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ పెట్టేశానండి. ఇంకొక పక్క వచ్చేసి కర్రీ కోసం అని చెప్పేసి వీటిని అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు కర్రీ అయితే చేసేసేయాలి. కర్రీ చాలా బాగుందండి. ఇంకా చేపల కూర అయితే స్టవ్ మీద పెట్టేశానండి. మా మైగడికి అయితే స్నానం చేయించేసి అయితే తీసుకొచ్చానమాట. ఇంకా మా మైగడికి స్నానం అయిన తర్వాత నేను కూడా అయితే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంక ఈ లోపు అయితే చేపల కూర రెడీ అయితే అయిపోయిందండి. ఇంకా చెల్లి అయితే చపాతీలు చేయమందనమాట తను తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేశాను కదా, మా మైగడికి తినిపిస్తూనే ఇంకా నేను కూడా అయితే తినేసాను అనమాట. వాడికి సెపరేట్గా వేరే ప్లేట్లో పెట్టాను. వాడి ప్లేట్లో ఉన్న రైస్ పెట్టాలంట, నా ప్లేట్లో ఉన్న ఫిష్ పెట్టాలంట. అది వాడు ఆర్డర్ చేశాడనమాట. ఇంకా వాడు అడిగినట్టుగానే ఇంకా వాడికైతే తినిపిస్తూ ఇంకా నేను కూడా తిన్నాను. కొంచెం తిన్నాడో లేదో ఇంకా వాడైతే వాటర్ తాగేస్తున్నాడు అనమాట. ఇంకా నేను వాడి కోసం అయితే వెయిట్ చేయకుండా ఇంకా నేను వాడికి పెట్టకుండానే నేనైతే తినేసాను. ఇంకిద్దరం అయితే అలా అలా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ అయితే తినేసాం అనమాట. ఇంకా తినేసిన తర్వాత చెల్లి అయితే వెళ్తుందని చెప్పాను కదా, ఇంకా తనైతే డాడీ డ్రాప్ చేస్తున్నారనమాట. ఇంకా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము ఇంట్లోకి అయితే వచ్చాము. కొంతసేపు అయితే పడుకొని లేచాడనమాట మా అమ్మాయిగడు. నేనైతే ఈలోపు నాకున్న ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ అయితే చూసుకున్నా. ఇంక ఈవినింగ్ లేచిన తర్వాత చెట్లకి చాలా పూలు ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ అయితే కోస్తున్నాము. ఎలాగా సాటర్డే కదా, నేను సండే చర్చికి వెళ్ళినప్పుడైనా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే కోసుకున్నాను. కానీ మా అమ్మాయిగడైతే నన్ను అసలు పూలే పెట్టుకోనివ్వలేదు. వాడే అయితే పెట్టేసుకున్నాడు. ఇంక ఇక్కడ వాడు నేనే కోస్తాను, నువ్వేమీ నాకు కొయ్యొద్దు అని చెప్పేసి అయితే అన్నాడు. కొంతసేపు వాడిని అయితే కోయనిచ్చిన తర్వాత ఇంకా మిగిలిన పూలన్నీ కూడా నేనైతే కోసాను. చాలా పూలు అయితే వచ్చాయండి. ఎన్ని పూలు వచ్చాయి, ఎంత దండ అయింది అనేది మీకు ఇక్కడ ఫోటో వేస్తాను, చూసేసేయండి. ఇంక ఇక్కడ కోసిన పూలన్నీ కూడా మాల అయితే కట్టాలి కదా, ఇంకా నేను ఇక్కడ కూర్చొని మాల అయితే కట్టేస్తున్నాను. మా అమ్మాయి గట్టు నా పక్క నుంచి హడావిడి చేసేస్తున్నాడు అనమాట. ఫాస్ట్గా కట్టు, నాకు పెట్టాలి, ఫాస్ట్గా కట్టు, నాకు పూలు పెట్టాలి అని చెప్పేసి అయితే ఫుల్ హడావిడి చేసేస్తా ఉన్నాడు.
నాకు ఎవరైనా నా వెనకాల ఉండి హడావుడి చేశారంటే కనుక నేనైతే ఆ పని చేయలేనండి. నా పని అనేది నాకు సాఫీగా జరగాలన్నమాట. అలా జరిగితేనే నా పని అనేది నేను తీరిగ్గా చేసుకోగలుగుతాను. నా వెనకాల ఎవరైనా ఉండి చెయ్యి 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 అని అన్నారంటే ఆ పని అస్సలు అవ్వదనమాట. ఇంక ఇక్కడ పూలన్నీ కట్టేసిన తర్వాత ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసి స్టవ్ మీద అయితే టీ పెట్టేశానండి. ఫస్ట్ స్టవ్ మీద టీ పెట్టిన తర్వాత ఇంకా ఇంట్లో గిన్నెలు అవన్నీ సర్దాల్సినవి ఉంటాయి కదా, ఆ గిన్నెలన్నీ కూడా సర్దేసుకుని ఇంక ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బొట్లు అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఈ లోపు అయితే టీ కాగుతూ ఉంది. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ చపాతీలు చేశాను కదా, మా మగడైతే ఒక మూత తీసి పెట్టుకున్నాడు. ఇంకా అదైతే ఇల్లు తుడిచేటప్పుడు అయితే దొరికిందనమాట. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు టీ పెట్టిన గిన్నె కూడా ఉంది కదా, ఇంకా ఆ గిన్నె అవన్నీ కూడా బయట అయితే పెట్టేసుకుని ఇంకా నేనైతే బయట కూర్చొని టీ తాగేస్తున్నాను అనమాట. టీ తాగేసిన వెంటనే కూడా ఇంకా గిన్నెల పని అయితే స్టార్ట్ చేశానండి. కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను కదా, అవన్నీ అయితే కింద వేసేసుకొని వాటర్ అయితే పట్టేసుకున్నాను బకెట్స్. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను అనమాట. అప్పటికి ఈవినింగ్ టైం వచ్చేసి 4:30 అయితే దాటేసిందండి. ఎందుకంటే మా చెల్లి వెళ్ళేసరికి 2 o'clock అయింది. మళ్ళీ మేము కొంతసేపు అలా రెస్ట్ తీసుకుని పూలు కోసి అవన్నీ మాల కట్టి ఇదంతా చేసేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రా టైం అయితే పట్టిందనమాట. ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసిన తర్వాత వాటిని అయితే ఒక సైడ్కి పెట్టేసుకుని ఇంకా అక్కడ మెస్సీ అంతా ఉంది కదా, అదంతా అయితే క్లియర్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మిగతా పనులు అనమాట ఇంట్లోవి. సాటర్డే కదా, రేపు సండే కాబట్టి హెయిర్ బాత్ అయితే చేస్తాను. తలకి గంజి షాంపూ అయితే అప్లై చేసుకోవాలి. అందుకే ఫుల్ ఆయిల్ పెట్టేసి ఇలా అయితే పెట్టేసాను అనమాట. ఇప్పుడు అన్నం ఉండి అప్పుడు గంజి తీసుకుని అప్పుడు నేను హెయిర్ బాత్ రెడీ అవ్వాలి. మా అమ్మ ఇక్కడ కూడా హెయిర్ బాత్ చేయించాను అనమాట. ఇప్పుడు పనులు అయితే ఏమీ లేవు, జస్ట్ మార్నింగ్ కర్రీ ఉంది కాబట్టి రైస్ ఒకటే పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి రైస్ అయితే పెట్టేశానండి. మార్నింగ్ కొంచెం రైస్ మిగిలిందనమాట. ఆ రైస్ వచ్చేసి ఇంక ఈ రైస్ మీద అయితే వేస్తాను. ఇంకా హెడ్ బాత్ అయితే చేస్తానని చెప్పాను కదా, ఇంకా గంజి తీసుకున్నాను అనమాట. ఈ గంజి తీసుకెళ్ళిపోయి హాల్లో అయితే పెట్టేశాను. కొంచెం ఫ్యాన్ అంతా వేసి చల్లారుతుంది కదా అని చెప్పేసి కరెక్ట్గా ఇలా ఫ్యాన్ వేసానో లేదో అలా కరెంట్ అయితే పోయింది. మొత్తం కరెంటు పోయి చాలా టైం వరకు రాలేదండి. ఈలోపు మా మైగడేమో పడుకొని పోయాడు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ అయితే తిన్నాడు. ఇంకా వాడైతే అలా పడుకొని పోయాడు నా ఊళ్ళోనే. నాకు ఈ మినీ ఫ్యాన్ చాలా బాగా యూస్ అయిందండి మా మైగడ పడుకున్న టైంలో. అయితే కరెంట్ పోయిందనమాట. నేను ఒక మినీ ఫ్యాన్ తీసుకున్నానని చెప్పేసి షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా, ఆ ఫ్యాన్ అయితే నాకు చాలా బాగా యూస్ అయిందండి. ఇన్వర్టర్ ఉండింది, హై వోల్టేజ్ ఒకేసారి రావడం వల్ల ఇన్వర్టర్ అయితే పోయిందనమాట. ఇంక ఇప్పుడు ఆ మినీ ఫ్యానే నాకు బాగా అయితే యూస్ అయింది. అదిగోండి మా మహిళ నా ఊళ్ళోనే పడుకుని పోయాడు. ఆ ఫ్యాన్ అలానే పెట్టేసి అయితే ఉంచాను. మంచిగా అయితే నాకు యూస్ అయింది. ఇంక ఇప్పుడైతే ఏసీ ఆన్ చేసేస్తాను. ఆబ్వియస్లీ కరెంట్ వచ్చేసింది కాబట్టి. ఇంక ఇప్పుడు నేనైతే హెడ్ బాత్ చేసి రావాలన్నమాట. గింజ అయితే ఆల్రెడీ అక్కడ పెట్టేశాను కదా, ఇంకా ఇప్పుడు గింజ అప్లై చేసుకుంటే నేను అప్పుడైతే వెళ్ళి హెడ్ బాత్ చేసి రావాలి. కర్రీ వచ్చేసి మార్నింగ్ కర్రీ అనమాట. ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా కడుక్కోవాలి. మా మైగడికి అయితే స్నానం చేయించలేదు, అన్నం తినలేదనమాట. ఈవినింగ్ స్నాక్స్ తిన్నాడు, ఆమ్లెట్ అంతా వేసి ఇచ్చాను తిన్నాడు, కానీ అన్నం తినలేదనమాట. మేబీ ఒక గంటలో అయితే లేపి వాడికి అయితే అన్నం పెట్టి మళ్ళీ అయితే పడుకోబెట్టేసేయాలి. మళ్ళీ పొద్దున్న వరకు అలాగే ఉంటాడు కదా, రేపు మళ్ళీ చర్చికి కూడా వెళ్ళాలి కాబట్టి. ఇంక ఇప్పుడైతే ఫ్యాన్ ఆన్ చేస్తాను. ఇంకా నేను వెంటనే హెయిర్కి గంజి అయితే అప్లై చేసేసుకున్నానండి. మా మైగడ పడుకున్నాడు కదా, మళ్ళీ ఎప్పుడు లెగిస్తాడో ఏంటి అని చెప్పేసి ఫాస్ట్గా అయితే గంజి అయితే అప్లై చేసేసుకుని హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను. జడంతా అల్లేసుకుని ఒక 1 hour 1.5 hour తర్వాత అయితే స్నానం చేద్దాం కదా అని చెప్పేసి ఎక్కువసేపు ఏమి ఉంచనండి. ఒక్కొక్కసారి అయితే ఏమైనా పని ఉండి పనిలో పడిపోతే కనుక 1 hour పైనే ఉంచేస్తాను. లేదు ఒక్కొక్కసారి ఏమైనా పని లేదు అని అంటే కనుక 30 minutes 45 minutesలో అయితే వాష్ చేస్తాను అనమాట. ఇంకా హెయిర్ అంతా ఆరే గ్యాప్లో కూడా ఎందుకు చెప్పండి ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ కడిగాను కదా గిన్నెలు, ఇవన్నీ కూడా లోపలికైతే తీసుకొచ్చాను అనమాట. ఇంక ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసి ఇంక ఇప్పుడు ఉన్న గిన్నెలు ఉన్నాయి కదా, కొన్ని గిన్నెలే ఉన్నాయి కదా, ఇంకా అవైతే కడిగేద్దాం అని చెప్పేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా ఇంట్లోనే కడిగేసానండి, బయటికి ఏం తీసుకెళ్ళలేదు. ఈ కొన్ని గిన్నెలకి బయటకి ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఇంట్లోనే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేనైతే హెడ్ బాత్కి అయితే చేసుకోవడానికి రెడీ అయితే అయిపోయాను అనమాట. వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా అవన్నీ కాగుతూ ఉంటాయి కదా, మా అమ్మాయిగడైతే అస్సలు లేవలేదండి. ఎలా పడుకున్నాడో అలానే పడుకుని అయితే ఉండిపోయాడు అనమాట. ఇంకెక్కడ నేను చక్కగా హెడ్ బాత్ అయితే చేసి వచ్చేసి హెయిర్కి అయితే ఇలా ఇలాగా ముడైతే పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు తినేసేయడం అనమాట. భోజనం టైం అయితే అయిపోయింది. ఇంకా తినేసేసి
నేను కూడా పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి ప్రేయర్కి అయితే వెళ్ళాలి కదా, దానికోసం అని చెప్పేసి కావాల్సిన డ్రెస్సులు ఇవన్నీ అయితే తీసైతే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫుడ్ అయితే తినేసాం కదండి, నాకైతే నిద్ర రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక ఈలోపు హెయిర్ కొంచెం ఆరుతుంది కదా అని చెప్పేసి హెయిర్కి పెట్టుకున్న క్లాత్ అంతా కూడా తీసేసి మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుని ఏదైతే ఫిష్ కర్రీ రైస్ ఇదంతా ఉండిందో ఆ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఈ సండే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.